హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేస్ట్ వంటకాలు. ఈరోజు ఎంత రుచిగా ఉండే మజ్జిగ పులుసుతో చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి నేనైతే ముందుగా ఒక 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ ఫ్రై చేసా. తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసా. తర్వాత ఒక అరకిలో వరకు చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని దాన్ని కూడా వేసేసుకుని కొంతసేపు ఫ్రై చేస్తా. దాంట్లోనే కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని దాంట్లోనే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేస్తా. అంతే అండి, కారం వేయకూడదు. బాగా దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించేసుకోవాలి. తర్వాత మనం ఒక 1/2 లీటర్ పెరుగు తీసేసుకుని దాంట్లోని కొంచెం కొత్తిమీర, ఉప్పు సరిపడంతా వేసేసుకుని ఇలా చికెన్ కూడా దాంట్లో వేసేసుకుని ఇలా పోపు వేసేసుకుని చికెన్ మజ్జిగ పులుసు రెడీ అండి. సూపర్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో పెద్దది పెట్టాను, ఒకసారి చూడండి. ఒక లైక్ అయితే ఇచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేసేయండి. చూసారా, సూపర్ ఉందండి. టేస్ట్ అయితే తినేసా.